ప్రెగ్నెన్సీలో మొత్తం ఎన్ని స్కాన్స్ చేసుకోవాలి? హాయ్, ఐఎమ్ డాక్టర్ అనుషా లక్ష్మి, గైనకాలజిస్ట్, విజయ కేర్ హాస్పిటల్, పాల్వంచ. అందరూ కామన్ గా అడుగుతారండి మొత్తం ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ చేయించుకోవాలి అని. ప్రెగ్నెన్సీలో మొత్తం 5 స్కాన్స్ చేయించుకోవాలి. దాంట్లో మొదటి స్కాన్ వచ్చేసి 2వ నెలలో చేస్తాం, అంటే 6 to 10 వీక్స్ మధ్యలో చేయించుకోవాలి. ఎందుకు చేయించుకోవాలి అంటే దీన్ని వయబిలిటీ స్కాన్ అని కూడా అంటాము. దీంట్లో మెయిన్ గా ప్రెగ్నెన్సీ గర్భాశయంలో ఉందా, అంటే ఎక్టోపిక్ ఏమన్నా ఉందా, సింగిల్ ప్రెగ్నెన్సీనా, ట్విన్ ప్రెగ్నెన్సీనా, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఈ స్కాన్ లో తెలుస్తుంది. రెండవ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అంటాము, అంటే 3వ నెలలో చేస్తారు. 11 to 13 వీక్స్ మధ్యలో చేయించుకోవాలి. బేబీకి ఏమైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే డౌన్ సిండ్రోమ్ కానీ, ఎడ్వర్డ్ సిండ్రోమ్ కానీ, ఇలాంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా బేబీకి వచ్చే అవకాశం ఉందా అని ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 3వ స్కాన్ వచ్చేసి 5వ నెలలో వచ్చేస్తాము, అంటే 18 నుంచి 22 వీక్స్ మధ్యలో చేస్తారు. దీన్ని టీఫా స్కాన్ అని అంటారు. దీంట్లో మెయిన్ గా బేబీ అవయవాలు ఎలా తయారయ్యాయి, బేబీ అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా అన్నది ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 4వ స్కాన్ వచ్చేసి 8వ నెలలో చేస్తారు. 28 నుంచి 32 వీక్స్ మధ్యలో చేయించుకోవాలి. దీన్ని గ్రోత్ స్కాన్ అని కూడా అంటారు. దీంట్లో మెయిన్ గా బేబీ వెయిట్ ఎలా ఉంది, బేబీ ఎదుగుదల ఎలా ఉంది, ఉమ్మునీరు ఎలా ఉంది, మాయ పొజిషన్ అంటే ప్లాసెంటా పొజిషన్ ఎలా ఉంది దాని ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ స్కాన్ 5వ స్కాన్ వచ్చేసి 9వ నెలలో చేస్తారు. ఇది 35 నుంచి 37 వీక్స్ మధ్యలో చేయించుకోవచ్చు. దీంట్లో బేబీ గ్రోత్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది, ఉమ్మునీరు ఎలా ఉంది అనేది ఈ స్కాన్ ద్వారా తెలుస్తుంది.